హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ దుర్గా సునీల్ వాసా, ఇంటిగ్రేటివ్ స్పెషలిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు కరోనా తోడేవ్ అనేది నిజంగా వస్తుందా, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డౌట్స్ నాకే కాదు మీలో చాలామందికి ఉన్నాయి. సో అటువంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో పాటు సార్ ఉన్నారు. సో సార్ని అడిగి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దుర్గా సునీల్ వాసా. ఆ థర్డ్ వేవ్ కరోనా వైరస్ అని అన్నప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కువగా మనకి మ్యుటేషన్స్ జరగడం వల్ల, అది న్యాచురల్ మ్యుటేషన్స్ కానీ ఆర్టిఫిషియల్ మ్యుటేషన్స్ కానీ, చాలామంది మాస్కింగ్ పెట్టుకోకపోవడము, చాలామంది డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ ఇప్పుడు కూడా తరచుగా చూస్తూనే ఉంటున్నాం. ఫాస్ట్గా తొందరగా వేసుకోవాలని ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఇలాంటి వల్ల ఏమవుతుందనంటే మనకి ఈ వైరస్ ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్లోకి అందరూ ఇమ్యూన్ సిస్టమ్ ఒకేలా ఉండదు. కాబట్టి ఒక్కొక్కరు ఇమ్యూన్ సిస్టంలో ఒక్కో విధంగా వెళ్ళినప్పుడు అది దాన్ని సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ అండి, దాన్ని బతికించుకోవడానికి కోసం అది లోపలికి వెళ్ళినప్పుడు అది రూపాంతరం చెందుతుంటుంది. కాబట్టి ఈ మ్యుటేషన్స్ని మనము ఆలోచించేటప్పుడు ఫస్ట్ మ్యుటేషన్లో ఫస్ట్ వేవ్లోను, సెకండ్ వేవ్లోను, థర్డ్ వేవ్లోను, 3 వేవ్లో కూడా పిల్లలకి అటాక్ అయింది, కానీ ఏమీ సిమ్టమ్స్ కనపడలేదు. సిమ్టమ్స్ కనపడినా చిన్న సిమ్టమ్స్ కనపడ్డాయి. ఎందుకంటే వాళ్ళకి అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు చిన్నప్పుడే పుట్టంగానే బీసీజీ వేసుకోవడం, వారం లోపలే బీసీజీ వేసుకోవడము, మళ్ళీ హెపటైటిస్ బి వేసుకోవడము, మళ్ళీ తర్వాత పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేసుకోవడము, మళ్ళీ తర్వాత మీజిల్స్ వ్యాక్సిన్ వేసుకోవడము, ఈ మధ్యకాలంలో న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. దీనిలో ఎక్కువగా హ్యూమన్ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించిన వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, మళ్ళీ మీజిల్స్ వ్యాక్సిన్స్ అండ్ పెంటావాలెంట్ వ్యాక్సిన్స్, ఇవి చాలా మనకి వాళ్ళకి అడాప్టివ్ అంటే సెకండరీ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేసి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఏ వేవ్లో అయినా కూడా అటాక్ అయినా కూడా ఈ సెకండరీ ఇమ్యూన్ సిస్టమే మెయిన్ పార్ట్ కరోనా వైరస్లో మనం రక్షించడానికి. అది పెద్దవాళ్ళు తగ్గిపోతుంటుంది. కాబట్టి చిన్నపిల్లలు అస్సలు ఆందోళన పడన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. థర్డ్ వేవ్లో ఆర్ ఫోర్త్ వేవ్ ఏదైనా ఏ వేవ్లో కూడా వాళ్ళకి సపరేట్ వ్యాక్సినేషన్స్ కూడా అవసరం లేదు. సెకండ్ థింగ్, ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్లో కూడా ఎప్పుడైనా ఏ వేవ్లో అయినా కూడా ఎవరికైతే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటుందో, షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళకి, హెచ్ఐవి కానీ లేకపోతే ఏదైనా కానీ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అందరూ కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ అంటాం. అంటే ఇమ్యూన్ సిస్టము అంత ఎక్కువగా మంచిగా ఉండదన్నమాట, స్ట్రాంగ్గా ఉండదు. సార్, అసలు మనం కరోనాని ఎందుకు నియంత్రించలేకపోతున్నాం? కరోనా నియంత్రణకు ప్రజలు చేపట్టాల్సిన బాధ్యతలు ఏంటి? మనం కరోనా వైరస్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నాం? మంచి క్వశ్చన్ ఇది, చాలా మంచి ప్రశ్న. మనం కరోనా వైరస్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నాము? మనం దానిలో చెప్పుకున్నప్పుడు కరోనా వైరస్ రాగానే, కరోనా వైరస్ అంటే యాక్చువల్లీ ఏంటి, దాని పుట్టుక ఎప్పుడు జరిగింది, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కరోనా వైరసెస్ అనేవి. అవి ముఖ్యంగా దాని యొక్క టైప్స్ ఏంటివి? ఆల్ఫా కరోనా వైరస్, బీటా కరోనా వైరస్, డెల్టా కరోనా వైరస్, మళ్ళీ తర్వాత గామా కరోనా వైరస్. ఇప్పుడు మనం దాన్ని లాంబ్డా కరోనా వైరసెస్ కూడా మనము ఐడెంటిఫై చేస్తున్నాం. అసలు ముఖ్యంగా మనం క్లాసిఫికేషన్లో 4 టైప్స్ ఆఫ్ కరోనా వైరసెస్ మనం చదివినప్పుడు, యాజ్ ఎ మైక్రోబయాలజీ నేను ఉన్నప్పుడు చదివినప్పుడు కరోనా వైరసెస్, దానిలో ఏంటివంటే మనం చదివింది స్లో మ్యూటేటెడ్ వైరసెస్, అంటే స్లో ఇన్వేడింగ్ వైరసెస్ అని చదివాం మనం. ఈ స్లో ఇన్వేడింగ్ వైరసెస్ మరి ఇంత ఫాస్ట్గా ఎందుకు మ్యూటేషన్స్ అవుతున్నాయి? ఇప్పుడు ఫ్లూ ఉంది, ఇన్ఫ్లుయెంజా వైరస్, స్వైన్ ఫ్లూ అంటాము, బర్డ్ ఫ్లూ అంటాము, ఇట్లా ఫ్లూ వైరసెస్ ఉంటాయి. ఆ ఫ్లూ వైరసెస్కి ఎన్నో జీనోమ్స్ ఉంటాయి, దీనికి ఒకటే జీనోమ్ ఉంటుంది. కానీ ఒకటే జీనోమ్ అయినా కూడా ఇంత రూపాంతరం ఎక్కువగా చెందుతుంది, ఇది తొందరగా మ్యూటేట్ అవుతుంది ఆ ఫ్లూ వైరస్ కన్నా. ఫ్లూ వైరసెస్ సీజనల్లో వచ్చి అది ఒక సంవత్సరానికి ఒకసారి మ్యూటేషన్ అవుతుంది, అన్ని జీనోమ్స్ ఉండగా. మరి అందులో ఎంత మ్యూటేషన్స్ అవ్వాలి, ఇక్కడ ఎందుకు మ్యూటేషన్స్ అవ్వట్లేదు? మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది కరోనా వైరస్ అనేది మనము యాక్చువల్లీ ఇది న్యాచురల్ వైరస్ అంటే మనం ఏమని అనుకోవచ్చు, కానీ దిస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ఎ ల్యాబ్ సో దట్ డ్యూరింగ్ ఏ రీసెర్చ్ అనుకోకుండా లీకేజ్ అవ్వడం వల్ల ఈ వైరస్ బయటపడ్డది. ల్యాబ్లో దీన్ని రీసెర్చ్ చేస్తున్నారు. బ్యాట్ కరోనా వైరసెస్కి లేదా ఇంకో మ్యామల్ ఉంది, ఆ మ్యామల్ పాంగోలియన్ అని అంటాము, దాని నుంచి కూడా మనము ఇది వైరస్ని డిటెక్ట్ చేసి దానిపైన రీసెర్చ్ చేస్తున్నారు. సో మనం చాలా వరకు కరోనా వైరసెస్ తోటి మనము స్నేహం చేశాము, మనం కూడా దానికి ఎక్స్పోజ్ అయ్యాము. దానివల్ల ఏమవుతుంది అని అంటే, దానివల్ల కూడా మ్యూటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వరకు మనం అనుకున్నట్టుగా ఎన్వైరన్మెంటల్ మ్యుటేషన్స్ అవ్వచ్చు,
మళ్ళీ ఇంకో విధంగా చెప్పాలి అని అంటే మనము మన బాడీలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల ఆ రోగనిరోధక వ్యవస్థ నుంచి అది కాపాడుకోవడానికి కోసము స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, నాకు అసలు సిమ్టమ్సే కనపడవు అనుకుందాం, నా దానిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఎంటర్ అయింది అనుకోండి, వాళ్ళకి సిమ్టమ్స్ కనపడతాయి, సేమ్ వైరస్ అయినా కూడా. అంటే నాలోకి వెళ్ళి చిన్న అది వేరియంట్ అయిన తర్వాత దానిలోకి వెళ్తుంది కాబట్టి ఆయన ఇమ్యూనిటీ అది క్యాప్చర్ చేసుకోదు కాబట్టి, అందుకనే ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఇక థర్డ్ వేవ్లో ఈ ఇమ్యూనిటీ అనేది పెద్ద రోల్ వహించబోతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా రోగనిరోధక వ్యవస్థని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే డెఫినెట్గా మనము ఇంకో వైట్ ఫంగస్, ఇంకో బ్లాక్ ఫంగస్, ఇంకొక వైలో ఫంగస్, ఇంకొక సివియర్ డిజీజెస్ లైక్ సివియర్ బ్యాక్టీరియాస్, సూపర్ బగ్స్ అంటాం దీన్ని మనం. సూపర్ బగ్స్ అంటే చాలా డేంజరస్ అయినవి, మనకి డేంజరస్ సిచ్యువేషన్ కలిగించేవి, మన ప్రాణాన్ని కూడా కోల్పోయేటట్టుగా అవి మనకి జనరేట్ అవుతాయి. అవి ఎలా జనరేట్ అవుతాయి? మన రోగనిరోధక వ్యవస్థలో మన బాడీలో ఎన్నో వైరసెస్ ఉంటాయి, ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్నో ఫంగల్ ఉంటాయి. అవన్నీ మనకి వేరే దాని నుంచి, వేరే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ వైరస్, హార్మ్ఫుల్ ఫంగై, హార్మ్ఫుల్ పారాసైట్స్ నుంచి కాపాడుతూ ఉంటాయి. దాన్ని సమతుల్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. ఇలా డిస్టర్బ్ చేయడం వల్ల ఈ రీపర్పస్డ్ డ్రగ్స్, ఈ రీపర్పస్డ్ గురించి అండ్ ఎక్కువగా స్టిరాయిడ్స్ వాడడము, మోతాదుకి మించి స్టిరాయిడ్స్ వాడడము, మోతాదుకి మించి యాంటీబయాటిక్స్ వాడడము, మోతాదుకి మించి యాంటీఫంగల్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది నేను చూస్తున్నాను మల్టిపుల్ యాంటీఫంగల్స్ ఇస్తున్నారు. మల్టిపుల్ యాంటీఫంగల్స్ అవసరం లేదు. ఎందుకు అనంటే మనం ఫంగల్ కల్చర్ సెన్సిటివిటీ చేస్తాము. స్కిన్కి ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం టెస్ట్ చేసి దాని తర్వాత దాన్ని మనం కల్చర్ చేసి దాని తర్వాత దానికి ఏం ఫంగస్ ఉందో దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఈజీ అవుతుంది. ఈ కల్చర్ ప్రవర్తన మన ఇండియాలో చాలా తక్కువ. సో ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పేషెంట్లకు కూడా పేషెన్స్ ఉండదు. డాక్టర్స్ చేయాలనుకుంటారు కానీ పేషెంట్లకు కూడా ప్రజలకు కూడా పేషెన్స్ అనేది లేదు. అది ఏంటి అంటే తొందరగా ఏదో ఒక డ్రగ్ తీసేసుకోవడము, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడము, అక్కడ వాడు ఏంటంటే ఒక స్టెరాయిడ్, ఒక ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, అది ఏంటో తెలియదు కాబట్టి ఆ 3 కాంబినేషన్ ఉండే డ్రగ్స్ ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే అది తగ్గక అది ఇంకా సీరియస్గా అవుతూ ఉంటుంది. సో ఇవి పాకే గుణాలు ఉంటాయి కాబట్టి అవి డెప్త్లోకి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వేరే అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. వ్యాక్సిన్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అదేవిధంగా వ్యాక్సిన్ ప్రభావం మన బాడీలో ఏ విధంగా ఉంటుంది, అసలు వ్యాక్సిన్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కూడా ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైక్ బేస్డ్ వ్యాక్సిన్ తయారు చేయడం ఈజీనండి. స్పైక్ ఉందనుకోండి, ఓ ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని మనం మైక్రోస్కోపిక్లో చూస్తాము. మనం ఆ స్పైక్లో ఒక జీన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ జీన్ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFGHIJZ వరకు ఉంది అనుకుందాం. నేను ABCDని తీసేసేసి XYZని అందులోకి యాడ్ చేశాను అనుకో, కొత్త వేరియంట్ అయిపోయినట్టే, కొత్త మ్యుటేషన్ అయిపోయినట్టే, స్పైక్ మ్యుటేషన్. ఆ మ్యుటేషన్స్ అయినప్పుడు అది మనం మైక్రోస్కోప్లో చూస్తాం. మనం ఏదైతే ఇప్పుడు వేవ్లు తయారైనప్పుడో ఆ స్పైక్లో చూసి ఆ స్పైకే కదా మనకి అది AC2ని రిసెప్టర్ బైండింగ్ డొమైన్ని అండ్ AC2ని పట్టుకొని మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, సో ఆ స్పైక్ని వీక్ చేయడానికి కోసం మనం స్పైక్ ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్స్ పనికొస్తాయి. సో స్పైక్ ప్రోటీన్ని మనం ఏం చేస్తున్నాము, అది ఆ సీక్వెన్స్ ఉండేది, ఆ సీక్వెన్స్ డిస్టర్బ్ అయిన దాన్ని మనం ఆ సీక్వెన్స్ని మనం రెక్టిఫై చేసేసి దాని తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ లాగా చేసి తొందరగా మనము మళ్ళీ కొత్త వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. సో స్పైక్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి తొందరగా ఇంకో వ్యాక్సిన్ తయారు చేసుకోవడానికి, కొత్తగా వేవ్స్ వస్తే దాన్ని కొత్తగా తొందరగా వ్యాక్సిన్స్ చేసుకొని మనం దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అవి ఆ విధంగా యూజ్ అవుతాయి. ఇదేమో కోవాక్సిన్ అనేది మన ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్నే కొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేస్తుంది అనేది వీ హ్యావ్ టు సీ. నేను ఇన్నాకే చెప్పాను, అన్నీ ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్సే. 10 ఏళ్ళు టైం ఇవ్వాల్సింది వితిన్ 1 ఇయర్లోనే మనకు వచ్చేసాయి. సో కాబట్టి మనము అదేంటి ఏవి ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి అనేది, ఎఫికసీ ఈజ్ డిఫరెంట్, ప్రొటెక్షన్ ఈజ్ డిఫరెంట్. సో ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈజ్ డిఫరెంట్, ఎఫికసీ ఈజ్ డిఫరెంట్. మనం ఏదైనా మాట్లాడితే కూడా ఎఫికసీ గురించే మాట్లాడతాం. సో ప్రోటోటైప్ వైరసెస్ ఆర్ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఫుల్ ప్రొటెక్షన్స్ ఉండవు.
సార్ హోమ్ రెమెడీస్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీని పెంచే పదార్థాల గురించి క్లియర్గా చెప్పండి సార్. హోమ్ రెమెడీస్ కరోనా వైరస్. హోమ్ రెమెడీస్లో మనకి కరోనా వైరస్ని చంపే గుణం ఉందా, నిజమా అబద్ధమా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో మనము ఫుడ్ కల్చరు, మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ మారిపోయాయి. కానీ ఒకప్పుడు మనము అన్ని స్పైసీస్ ఫుడ్డు అవన్నీ మంచి తినేవాళ్ళం. ఇది ఈవెన్ ముస్లిం కల్చర్లో అయినా కానీ, క్రిస్టియన్ కల్చర్లో కానీ, హిందూ కల్చర్లో కానీ, ఏ కల్చర్లో అయినా కూడా వాళ్ళు మసాలా, ఈ వంటగదిలో ఉండే మసాలాలు అండ్ ఆకుకూరలు, అదేంటి మనకి ఫ్రూట్స్ అనేవి అందరు కామన్గా తినేవే. దానిలో ఏమేమి ఇంపార్టెంట్, దానికి యాంటీవైరల్ కెపాసిటీ ఏముంది, ఈ కరోనా వైరస్ పైన ఎలా పనిచేస్తాయి. ముఖ్యంగా మనం తినే పండ్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మళ్ళీ తర్వాత స్పైసెస్లో ఉండేవి ఫైటోకెమికల్స్ ఉంటాయండి. ఈ ఫైటోకెమికల్స్ మనకి పలు రకాలుగా ఉంటాయి. పుష్కలంగా మన వంటగదిలోనే దొరుకుతాయి. మనము అంటే వంటగదిలోనే అంటే మనం తయారు చేసుకునే మసాలాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఐరన్ లోపాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? ఆకుకూరలు తినడం అనేది తక్కువైపోయింది. ఆకుకూరలు తినడం అని అంటే మనము ముఖ్యంగా కొత్తిమీర, కరపాకులో ఏముంటుంది? కొత్తిమీరలో ల్యూటియోలిన్ ఉంటుందండి. ఆ ల్యూటియోలిన్ ఏం చేస్తుంది? ఈ కరోనా వైరస్లో ఒక ఫ్యూరాన్ రింగ్ అని ఉంటుంది. ఆ ఫ్యూరాన్ రింగ్లో S1 S2గా బ్రేక్ అవుతుంటుంది. ఆ ల్యూటియోలిన్ అనేది ఆ S1 S2 స్పైక్ 1 స్పైక్ 2 అని ప్రోటీన్స్ అని దాన్ని బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది. ఈవెన్ మీరు చైనా ఫుడ్స్లో చూసుకోండి, పార్స్లే కామన్గా ఉంటుంది. క్యాంఫరాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాంఫరాల్ వైరస్ అడెషన్స్ టు ద సెల్స్ అనే దాన్ని కాపాడడానికి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందులో ఉంటాయి? క్యాంఫరాల్స్ మనకి ఈ మన ఆకుకూరల్లోనే ఉంటాయి. మనకి పార్స్లే, స్పినాచ్, మనకి కొత్తిమీర, మళ్ళీ తర్వాత మన క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాక్లీ, దీనిలో సల్ఫరోఫెన్స్ ఎక్కువ ఉంటాయి. ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ రెండిట్లోనూ క్విర్సిటిన్స్ ఉంటాయి. ఉల్లిపాయల్లో ఉండే క్విర్సిటిన్ మనకి ఎంతో దోహదపడుతుంది. అండ్ ఐలియం సటైవం అనే పిలుచబడే మనకి వెల్లుల్లిపాయలో కూడా మనకి యాంటీవైరల్ కెపాసిటీ ఉంది. రక్తాన్ని గడ్డకట్టకుండా ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్ ఆల్ఫాగా రెడ్యూస్ చేయడానికి కాపాడుతుంది. సో ఈలియం సటైవం మన ట్యూబర్క్లోసిస్ని తగ్గించడానికి కూడా, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీలను కూడా తగ్గించే గుణం ఉందండి. సో రెస్పిరేటరీ సిస్టమ్ పైన చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఫ్లూ వైరసెస్ని కూడా తగ్గిస్తుంది. సో వెల్లుల్లిపాయ. మసాలా దినుసులు, మనము రోజు మసాలా దినుసులు లేకుండా ఫుడ్ పోదు. ఎవరైనా తీసుకున్నా, ఏ కల్చర్ వాళ్ళు తీసుకున్నా. సో మసాలా దినుసుల్లో మనకి దాల్చిన చెక్క, సినమోమం, THP అనేది ఒక ఇమ్యూన్ సిస్టంలో అదొక కీలక పాత్ర వహించే ఇమ్యూన్ మాడ్యులేటర్ పాత్వే అన్నమాట. ఇమ్యూన్ పాత్వే. ఆ ఇమ్యూన్ పాత్వే THP అనేది మనకి దాన్ని నియంత్రించేదానికి, అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా కూడా మనకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతాయి. సో దాన్ని తగ్గించడానికి ఈ దాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది. మనకి బెర్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాన్బెర్రీ కావచ్చు, బ్లూబెర్రీ కావచ్చు, మల్బెర్రీ కావచ్చు, స్ట్రాబెర్రీ కావచ్చు, ఇవన్నిట్లో కూడా రోగనిరోధక వ్యవస్థని కంట్రోల్ చేసే కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రూవ్డ్ అయినవేనండి. ఇవన్నిట్లో దీనిలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. గ్రేప్స్ కావచ్చు, బ్లాక్ గ్రేప్స్ కావచ్చు, వైట్ గ్రేప్స్ కావచ్చు. అల్లం, మన అల్లం చాలా మంచి పని చేస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది స్పైసెస్లో వాడుకుంటాం. అల్లంలో ఉండే జింజిరాల్స్, ఇంకోటి వేరే అదర్ కెమికల్స్, ఫైటోకెమికల్స్ ఉండేవి మనకి ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్ ఆల్ఫాని, మళ్ళీ సి రియాక్టివ్ ప్రోటీన్ ఇక్కడ పెరుగుతుంటుంది కరోనా వైరస్లో. హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా తగ్గించే గుణం ఉంది. పసుపులో కూడా కుర్కుమిన్, బెరబెరిన్ అండ్ అదేంటి మనకి టర్మిరోన్స్ అనేవి ఉండడం వల్ల అవి కూడా ఇన్ఫ్లమేషన్ పాత్వేలో చాలా దోహదపడతాయి. సో మనకి అట్లాగే మిరియాల్లో పైపరిన్ అనే కెమికల్ ఉంటుంది. పసుపు ఎప్పుడు కూడా మిరియాలతో కలిపే తీసుకోవాలండి. పసుపు లేకుండా ఉట్టి మిరియాలు తీసుకుంటే అది పనిచేయదు. సార్ అదేవిధంగా మీరు రాస్తున్న హెర్బల్ బుక్ గురించి చెప్తూ, అంటే అసలు మీరు ఆ బుక్ని ఎందుకు రాస్తున్నారు, అంటే ఆ బుక్లో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పెడుతున్నారనే దాని గురించి కూడా మా ఆడియన్స్ కోసం క్లియర్గా చెప్పండి సార్. చైనీస్ హర్బ్ ఒకటి ఉందండి. చైనీస్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా సక్సెస్ అయింది కూడా మొత్తం హర్బలే. ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అని ఉన్నామే, వాడు కోట్లు అమ్ముకుంటున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. మన
బెర్బరిన్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. ఆ బెర్బరిన్ అనే కెమికల్ మనకి కొన్ని ప్లాంట్స్లో ఉన్నాయి. ఆ కెమికల్ ఈ గిలాయి టినోస్పోరా కార్డిఫోలియా అని అన్నాం, దాంట్లో బెర్బరిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి కొన్ని బెర్బెడియేసి అనే ఫ్యామిలీలో ఎక్కడైనా పసుపులో ఉంటుంది బెర్బరిన్. ఆ బెర్బరిన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ మనకి TH1 TH2 అనే రెస్పాన్స్, వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు దానిపైనే పనిచేస్తున్నాయండి. TH1 TH2 పైనే యాక్టివేట్ చేయాల్సిందే ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలంటే, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలంటే. ఈ TH1 TH2 మనకి ఈ TH1ని TH2ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చండి ఈ బెర్బరిన్ తోటి. దీనివల్ల మనకు కావాల్సిన విధంగా, అది ఎట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ని మోసం చేసుకొని లోపలికి ఎంటర్ అవుతుందో వైరస్, ఈ బెర్బరిన్ అనేది మనం వాడుకొని దాన్నే మోసం చేసి మనం రక్షించుకోవచ్చు. సో ఇట్లా ఈ బైపాసల్ సిస్టమ్స్ అనేవి మనము నేర్చుకోగలిగితే, ఈ బైపాస్ సిస్టమ్స్ అనేవి నేను ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నేను ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాను, ఆయుష్ డిపార్ట్మెంట్కి. సో దట్ హెర్బల్ ఇమ్యునాలజీ అనే బుక్ రాస్తున్నాను కదా, అది నేను వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి, దానివల్ల ఏమవుతుందనంటే ఆయుష్ సిస్టంలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే అవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. నేను ఒక్కడితోటే ఉండకూడదు, అది అందరికీ దొరకాలి, అందరి ప్రజలకి దొరకాలి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మంచిగా నాలెడ్జ్ ఉన్న ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, లేకపోతే సిద్ధ, న్యాచురో వీళ్ళందరూ కూడా తెలిసినవి ఇవన్నీ. ఈ కెమికల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కానీ అవి మన ఇమ్యూన్ సిస్టంలో ఏ సిస్టమ్స్ పైన యాక్ట్ అవుతుంది ఏంటి అనేది కొంచెం అవగాహన ఇవ్వడం అనేది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవాలనేది నా కుతూహలత అండి. దీనివల్ల ఏంటిదనంటే ప్రతి ఒక్కరు కూడా మన సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఎట్లయితే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్స్ వాళ్ళు ఎలాగైతే అమ్ముకొని వాళ్ళు కోట్లు గడిస్తున్నారో, మనం కూడా మన ప్లాంట్స్లో దానిలో ఉండే ఫైటోకెమికల్స్, దాని యొక్క రోల్స్, దాని యొక్క రోల్ ఇంపార్టెంట్ ఆన్ ద ఇమ్యూన్ సిస్టమ్ మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ చేసుకోగలిగితే మనం కూడా దాన్ని అమ్ముకొని చాలా ఎకానమిక్ గ్రోత్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి వేరే దానిపైన పడుతున్న బర్డెన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇది ట్రైన్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్లోని ఇమ్యూన్ బైపాస్ సిస్టమ్స్ అనేవి. ఇప్పుడు టర్మరిక్లో అందరూ మాట్లాడతారు, పసుపు తీసుకోండి, పసుపు తీసుకోండి, పసుపు తీసుకోండి, ఈ పసుపుతో స్నానాలు చేసుకోండి అని కొందరు ఇది చేస్తారు. ఆ పసుపుతో స్నానాలు, పసుపుతోటి ఇదిగా పసుపు ఒంటి యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పి నేర్పిస్తున్నారు. ఇమ్యూన్ రోల్ అనేది తెలియదు ఎవరికి. పసుపులో కుర్కుమిన్ గురించి అందరికీ తెలుసండి, టర్మిరోన్స్ అని ఉంటాయని తెలియదు ఎవరికి, బెర్బరిన్ ఉంటుందని ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ టర్మిరోన్స్ అనేవి గ్రేట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అన్ని నొప్పుల్ని తగ్గిస్తుంది, అన్ని వాపుల్ని తగ్గిస్తుంది, అన్ని దుష్ప్రభావాల్ని తగ్గిస్తుంది. కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. అలోపతికి వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటేనే అది డ్రగ్ అంటారు కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలుసా? టర్మిరోన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ గుండెల యొక్క అథెరోజెనిసిటీని పెంచుతుంది, అంటే గుండెలో కొలెస్ట్రాల్ పెరగడానికి కోసము దోహదపడుతుంది. కాబట్టి టర్మిరోన్స్ ఒకటే తీసుకోకూడదు. అందుకనే వీ షుడ్ నాట్ ఎక్స్ట్రాక్ట్ సింగిల్ ఫైటోకెమికల్ ఫ్రమ్ ది హర్బ్స్, వీ షుడ్ ఎక్స్ట్రాక్ట్ టోటల్. అందుకే ఆయుర్వేద కానీ, సుశ్రుత కానీ, లేకపోతే అదేంటి చరక కానీ, అవన్నీ వాళ్ళు ఏంటంటే ఒక హోలిస్టిక్గా ఈ ప్లాంట్లోకి వెళ్ళి ఈ ఒక్కటే యూజ్ అవుతుందని చూసేవాళ్ళు కాదు, మొత్తం రీసెర్చ్ చేశారు. అవన్నీ సైంటిఫిక్ బేస్డేనండి. అందరు చాలామంది సైంటిఫిక్ బేస్డ్ కాదంటారు. అలోపతీషియన్స్ చాలామంది కూడా దీనిలో రీసెర్చ్లో పాల్గొన్న వాళ్ళు, MD ఫార్మకాలజీ వాళ్ళు ఒప్పుకుంటారు. మిగతా సిస్టమ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలీదు ఇది ఆయుర్వేద అంటే ఏంటి అనేది తెలీదు. అందుకే నేషనల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా MBBS వాళ్ళ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్లో ఆయుష్ కోర్స్ని ఒక పార్ట్గా పెట్టి ఇంటర్న్షిప్లో దాని గురించి అంటే ఏంటి తెలుసుకోవడానికి కోసం పెట్టారు. ఎక్కడ సుశ్రుత చెప్పింది వింటున్నారు, ఎక్కడ చరక చెప్పింది వింటున్నారు, ఎక్కడ వాత పిత్త కఫాని అండ్ సప్తధాతుల్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అన్నిటినీ యాడ్ చేసి ఇస్తున్నారు. వాత అంటే వాతాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు, కఫ అంటే కఫాన్ని కంట్రోల్ చేయడానికి. ఒకటి VT8 అయితే ఇంకోటి VT8 అవుతుందని తెలీదా? కాబట్టి ఈ హెర్బల్ ఇమ్యునాలజీ ఆయుష్ సిస్టంలో ప్రతి ఒక్కరు, ఆయుర్వేద వాళ్ళు చదవాలి, యునాని వాళ్ళు చదవాలి, హోమియోపతి వాళ్ళు చదవాలి, సిద్ధ వాళ్ళు చదవాలి, కరికులంలోనే పెట్టాలి. ఆ సుశ్రుత ఏడుస్తున్నాడు, చరక ఏడుస్తున్నాడు, వాగ్భట్ట ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్, ఆయన ఏడుస్తున్నాడు. వాళ్ళు చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? కొందరు అనుసరిస్తున్నారు, అనుసరించని వాళ్ళనే నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఫాలో అండి. చరక, సుశ్రుత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
మనం అక్కడి నుంచి వచ్చినవే కదా అన్ని సిస్టమ్స్, మోడర్న్ సిస్టమ్స్. కానీ ఏదైనా సుశ్రుత నుంచి వచ్చింది మోడర్న్ సిస్టమ్. సర్జరీ సిస్టమ్ కూడా సుశ్రుత నుంచి వచ్చింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీస్ సుశ్రుత. ఫారినర్స్ నేర్చుకున్నారు. సుశ్రుత ముందున్నాడా ఈ సర్జరీని, మోడర్న్ సర్జరీ అతను ముందు వచ్చాడా? దాన్ని కూడా ఆలోచించుకోవాలి. అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. సో మనం కూడా అట్లా అడ్వాన్స్మెంట్స్ అనేవి చేసుకోవాలి. అది ఎవరో ఒకరు పూనుకుంటే కాదు, అందరూ పూనుకుంటే అవుతుంది. సార్, మీరు ఇప్పటి వరకు ఎంతమందికి న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ చేశారు? అసలు న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనాల గురించి చెప్పండి సార్. నేను కరోనా వైరసెస్కి న్యాచురల్ వేగా నేను ట్రీట్ చేసింది ఎంతమందికి అని అంటే 1,20,000 మందికి ట్రీట్ చేసి ఉంటానండి. ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పుడు దాకా అందరు కూడా న్యాచురల్ వేలోనే ట్రీట్ చేశాను. సో ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీశైలం జనాభా ఒక 10,000 ఉంటే మనకి సున్నిపెంటల జనాభా 25,000. సో కాశీలో వెళ్ళాము, కాశీలో కొందరికి ఇచ్చాము ట్రీట్మెంట్. నార్త్ ఇండియాలో వెళ్ళాము, ఈవెన్ అదేంటి తిరుపతిలో వెళ్ళాము, కాణిపాకంకి వెళ్ళాము. మన తర్వాత అదేంటి ఇక్కడ చాలామందికి నేచర్ క్యూర్లో ఇచ్చాము. మళ్ళీ తర్వాత కొందరికి చాలామందికి నేచర్ క్యూర్లో వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి పెద్ద డాక్టర్స్కి ఇచ్చాము, అలోపతిక్ డాక్టర్స్కి ఇచ్చాము, న్యాచురోపతి డాక్టర్స్కి ఇచ్చాము. సో ఇంకా అదేంటి చెన్నైలో ఇచ్చాము, మళ్ళీ తర్వాత నెల్లూరులో ఇచ్చాము, మళ్ళీ తర్వాత బొట్లగూడూరులో ఇచ్చాను. బొట్లగూడూరు అంటే మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో అక్కడ. మనము ఇంకోటి కాణిపాకము శ్రీకాళహస్తిలో కొందరికి ఇచ్చాము. సో తిరుపతిలో ఇచ్చాము. మళ్ళీ తర్వాత అదేంటి సేలం కోయంబత్తూరులో సేలం దగ్గర కొందరికి ఇచ్చాము. సో ఇలాంటి వాళ్ళందరూ లెక్క పెట్టుకుంటే 1,20,000 మంది పైనే అయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా న్యాచురల్ వేలో ఇచ్చాము. దీనిలో చాలామంది వరకు మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండానే వచ్చారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. శ్రీశైలంలో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వేవ్ ఎలా వచ్చింది అని అంటే ఆల్రెడీ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అవన్నీ స్టార్ట్ చేశారు. అప్పటికి కొందరికి స్టార్ట్ చేశారు, కొందరికి స్టార్ట్ చేసే ముందే శివరాత్రి ఉత్సవాలు అండ్ ఉగాది ఉత్సవాలు అనేవి. శివరాత్రి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు శ్రీశైలంలో తరచుగా జరుగుతాయి. అప్పుడు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది వస్తారు. ఆ టైంలోనే కదా మనకి సెకండ్ వేవ్ వచ్చింది. ఆ టైంలో మనకి సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎవరైతే నా మెడిసిన్ వాడారో వాళ్ళందరూ కూడా 15-20 రోజుల్లో మొత్తం క్లియర్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్. సో మనకేంటి దీన్ని బట్టి ఎంతమంది ఒక 1,500 మందికో ఎంతమందికో అటాక్ అయిందని అన్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చాం ట్రీట్మెంట్. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లేసెస్ చెప్పాను, నేను ఈ ఏరియాస్ చెప్పాను. ఇంకోటి కోవిడ్ సెకండ్ వేవ్లో అంత డేంజరస్ వైరస్ మహారాష్ట్రని అతలకుతలం చేసిన దాన్నే మనం 15-20 రోజుల్లో క్లియర్ చేశాము వితౌట్. అందులో మ్యాక్సిమం 800+ మెంబర్స్ నా మెడిసిన్ వాడారని చెప్పేసి అక్కడ ఉన్న నోడల్ ఆఫీసరే చెప్పారు, క్లియర్ అయ్యారని. అంత డేంజరస్ వైరస్ అటాక్ అయినా కూడా మనం ప్రొటెక్ట్ చేయగలిగాము. సో మనం ఈ విధంగా చాలామందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. ఇంకోటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కూడా విత్ ఆక్సిజన్ సపోర్ట్ తోటి 7 డేసే తీసుకొని 70లోకి వచ్చింది సాచురేషన్. విత్ 7 డేస్లో మనం మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్స్ నార్మల్కి వచ్చి మన మెడిసిన్ వాడుతూ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి. నో స్టిరాయిడ్స్, నో ఇది ప్రాబ్లం. సో లేట్గా మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు మొదటి డే నుంచే మొదలు పెట్టలేదు. లేట్గా మొదలుపెట్టినందుకు వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. అసలు మొదటి డే నుంచే మొదలు పెడితే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గవు. సో మనము ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనం థర్డ్ వేవ్లో కూడా ఫోర్త్ వేవ్లో కానీ ఎప్పుడైనా కూడా మనం రెడీగా ఉన్నాం. మనం ఎవరికైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో అది కూడా మనం చేసిన శ్రీశైలంలో ఇవన్నీ అన్ని టెంపుల్సే ఇవన్నీ కూడా ఫ్రీగానే మనం సప్లై చేసాం. సార్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ గుర్తింపు, వాటి లక్షణాల గురించి, వాటి ప్రభావం గురించి, అది మనకు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా చెప్పండి సార్. ఇప్పుడు మనము పోస్ట్ కోవిడ్ తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. సెకండ్ వేవ్లో చూసాం మనం. ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ చూసాం. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ డామినేటింగ్ అయ్యాయి. బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకోర్ మైకోసిస్ అంటాం బ్లాక్ ఫంగస్ని. అదే వైట్ ఫంగస్ అనేది క్యాండిడా స్పీషీస్. అదే క్యాండిడా స్పీషీస్ అంటే మనకి క్యాండిడాలో చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో క్యాండిడా ఆరిస్ ఉండొచ్చు. క్యాండిడా ఆరిస్ ఈజ్ అ వెరీ డేంజరస్. అండ్ క్యాండిడా ఆల్బికన్స్ ఉండొచ్చు. అది మామూలుగా జనరల్గా న్యాచురల్ ఫ్లోరా అనేది. సో మనం ఏంటిదంటే ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకోర్ మైకోసిస్ అనేది
బ్లాక్ ఫంగస్ అని పేరు ఎందుకు వచ్చింది? అసలు బ్లాక్ ఎందుకు అని అంటే అది ఐరన్ కంటెంట్ని బేస్డ్ తీసుకొని ఆ ఫంగస్ లెవెల్స్ పట్టుకొని దాని కలర్ బ్లాక్గా మనకి సిమ్టమ్స్ చూపిస్తున్నాయి. ఇక్కడంతా ఇదంతా మనకి బ్లాక్గా అవుతుంది. అది ఎక్కువగా ఒక యూనిలేటరల్గా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎక్కువగా మనకి ఈ సైనసెస్ భాగము, కళ్ళ భాగము, ఈ భాగము మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి బ్లాక్గా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఆ ఫంగస్ మ్యూకోర్మైకోసిస్, ఆ మ్యూకర్ స్పీసీస్ అనేది ఐరన్ కంటెంట్ స్పీసీస్ని ఎక్కువగా ఆధారపడి తీసుకుంటుంది. కాబట్టి అది మనకి ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ అవుతుందో ఆ రీజియన్స్లో మనకి బ్లాక్గా కనబడుతుంది. అందుకని దాన్ని మనం బ్లాక్ ఫంగస్ అని పేరు పెట్టాం. ఈ వైట్ ఫంగస్ మనం బ్లడ్ అగార్ కల్చర్లో తీసుకున్నప్పుడు, షీ బ్లడ్ అగార్ కానీ మరి వేరే బ్లడ్ అగార్ కానీ తీసుకున్నప్పుడు కల్చర్ చేసినప్పుడు వైట్ ఫంగస్ని మనము కల్చర్ అండ్ సెన్సిటివిటీలో చూసినప్పుడు అవి చిన్న వైట్గా క్యాండిడా ఆరిస్ ముఖ్యంగా తీసుకుంటే ఆ వైట్గా చిన్న డాట్స్ లాగా కనబడుతుంటుంది. అది మూమెంట్ అయిపోతూ ఉంటుంది. అది చాలా ఫాస్ట్గా. దట్స్ ఎ వెరీ డేంజరస్. బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా డేంజర్. సో అది వైట్గా మనకి మైక్రోస్కోప్లో మనకు కనపడుతుంది కాబట్టి దాన్ని వైట్ ఫంగస్ అని అన్నాం. కానీ సో మెయిన్గా ఇవన్నీ కూడా ఆల్ ఫంగస్. ఇంకోటి ఈ వైట్ ఫంగస్లో హైఫేస్ ఉండవు. ఈ హైఫేస్ ఉండకపోవడం వల్ల మిగతా దానికి ఏదైనా హైఫేస్ ఉంటాయి. అంటే హైఫేస్ అంటే బ్రాంచెస్ అన్నమాట. దీనికి వైట్ ఫంగస్కి బ్రాంచెస్ ఉండవు. కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి మూవ్మెంట్ అయిపోతుంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే వేరే ఫంగస్ లైక్ కాండిడా ఆల్బికన్స్, అది న్యాచురల్ ఫ్లోరా, అది ఎప్పుడైతే మనకి అన్యాచురల్ ప్లేస్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు అది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు న్యాచురల్గా ఉన్నప్పుడైతే కానీ అది మనకి కాజ్ చేయదు. సో మనకి క్యాండిడా ఆరిస్ అనేది పెద్ద డేంజరస్. అండ్ ఈ థర్డ్ వేవ్లో కూడా మనము క్యాండిడా ఆరిస్ కేసెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్అప్రాపరేట్ ట్రీట్మెంట్, స్టెరాయిడ్స్ ఎక్కువగా అండ్ కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ జరగదు కాబట్టి. సో నెక్స్ట్ బ్లాక్ ఫంగస్ మన సౌత్లో, మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువగా చూసాం మనము. దానిలో కూడా చాలామందికి ఏంటంటే ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, చూసుకోవడము, మళ్ళీ తర్వాత సర్జరీస్ అవ్వడము, మళ్ళీ ప్లాస్టిక్ సర్జన్స్ చేసుకోవడము ఇలాంటివి అయ్యాయి. కొందరు బయటపడ్డారు, కొందరు బయటపడలేదు. సో అందుకని మనము అతిగా యాంటీబయాటిక్స్ వాడద్దు, అతిగా యాంటీఫంగల్స్ వాడద్దు, అతిగా మనకి స్టీరాయిడ్స్ వాడద్దు. సో వే ఆఫ్ ట్రీట్మెంట్ చేంజ్ అయితే ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇవన్నీ కూడా మనం కాపాడుకోగలుగుతాం. ఆర్ ఎనీ ఫంగస్. సార్, తోడువేలో న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయని వింటున్నాం. సో న్యూమోనియా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి సార్. మనకి వైరస్ ఎంటర్ అయినప్పుడు మాస్టర్ సెల్స్ స్టెబిలైజ్ కాకుండా అన్స్టెబిలైజ్లో ఉండడం వల్ల H1, H2 అనే హిస్టమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ H1, H2 అనే హిస్టమిన్స్ రిలీజ్ అయినప్పుడు హిస్టమిన్ 1, హిస్టమిన్ 2 అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. నిమోనియా కూడా వచ్చేస్తుంది. ఎలా? ఈ H1, H2 మనకి సెకండరీ ఇమ్యూన్ సిస్టంలోని ఇంటర్లూకిన్ 1, ఇంటర్లూకిన్ 2, ఇంటర్లూకిన్ 3, ఇంటర్లూకిన్ 6, ఇంటర్లూకిన్ 3, 5, 4 అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి బ్రెత్లెస్నెస్ ఇవన్నీ కూడా అవుతాయి, నిమోనియా కూడా కాజ్ అవుతాయి. కాబట్టి ఈ మాస్ట్ సెల్ని స్టెబిలైజ్ చేసే డ్రగ్స్ వాడుకొని యాంటీహిస్టమిన్స్ వాడుకుంటే స్టార్టింగ్లో యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్, స్టెరాయిడ్స్ బదులు ఇవి వాడుకుంటే మనకి బ్లాక్ ఫంగస్లు, వైట్ ఫంగస్లు ఇలాంటివి ఏవి కూడా రాకుండా న్యాచురల్ వేలో ఎక్కువ సీరియస్ కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంకో టైప్ ఆఫ్ బైపాస్ మెథడ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఏంటిదంటే విటమిన్ D3 చేసేది కూడా ఇదే. విటమిన్ D3 చేసేది ముఖ్యంగా విటమిన్ D3 ఎందుకు ఇస్తున్నాము? ఈ మాస్ట్ సెల్ని మనము స్టెబిలైజ్ చేయడానికి కోసం విటమిన్ D హెల్ప్ అవుతుంది. ఇంకో విటమిన్ Dకి అదర్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఇమ్యూన్ సిస్టంలో, అది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మటుకు విటమిన్ D3 రోల్ ఏంటిదంటే మేజర్ రోల్ ఈ మాస్ట్ సెల్ని స్టెబిలైజ్ చేయడం వల్ల H1, H2 రిలీజ్ కాకుండా కాపాడుతుంది. సో దట్స్ వై H1, H2 అనేది యాంటీహిస్టమిన్. అందుకనే మనము H1కి యాంటీహిస్టమిన్ ఒకటి ఉంది, H2కి యాంటీహిస్టమిన్ ఉంది. ఆ రెండింటిని మనము స్టార్టింగ్ నుంచి తీసుకోవడం, లైక్ ఫామోటిడైన్ H2 రిసెప్టార్ బ్లాకర్ అండ్ ఎనీ సెట్రిజిన్ కానీ, లివోసెట్రిజిన్ కానీ, ఫాక్సోఫెటిడైన్ కానీ ఏదైనా కూడా యాంటీహిస్టమిన్. అండ్ మాంటెల్యూకాస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం, యాంటీల్యూకోట్రిన్ డ్రగ్ కూడా. సో దానివల్ల ఏంటంటే మాస్టర్ సెల్స్ అనేవి H1, H2ని రిలీజ్ చేసిన అవి బ్లాక్ చేస్తుంది. ఈ మాస్ట్ సెల్ పైన ఏమో విటమిన్ D3,
దాన్ని ఇంకా ఎక్కువ రిలీజ్ కాకుండా ఆపుతుంది. దానివల్ల ఏంటంటే సెకండరీ ఇమ్యూన్ సిస్టము అదేంటి మనకి యాక్టివేట్ కాకుండా, అంటే సైటోకైన్ స్ట్రోమ్ కాకుండా, అంటే ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ కాకుండా ఈ H1 H2 బ్లాకర్స్ అనేవి మనకి సహాయం పడతాయి. సో దీనివల్ల మనకి నిమోనియా కూడా రాదు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ స్టిరాయిడ్స్ ఈ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తే మన బాడీకి కూడా డ్యామేజ్ ఎక్కువ కాదు, ప్లస్ న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ న్యాచురల్ వేలో ట్రీట్ చేసినట్టు ఉంటుంది, కరెక్ట్ వేలో ట్రీట్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ అదేంటి మనకి సిచ్యువేషన్ డేంజర్స్ కూడా కావు. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్ టీవీ. Please sign up for UBLED. సైన్ ఇన్ యూ బ్లడ్. యూబ్లెడ్ యాప్లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.